హైవ్యూర్స్ భూపతి రెడ్డి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే. సీరియస్లీ మన వైసీపీ ఇదిగో ఇప్పుడు కాంగ్రెస్ అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఓపెన్గా అంటే ఈ మాట మీరేంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఇలా అంటున్నారా అనుకున్న షాక్ అవ్వచ్చు. ఉండదున్నట్టు కూడా మాట్లాడతాం. వైసీపీలు కూడా ఎలా ఉండేవాళ్ళంటే జగన్ నిజంగానే చెప్పేవాడో లేదన్నప్పుడు మనం ఇలా చేస్తే జగన్ మెచ్చుకుంటాడు అనుకునే వాళ్ళు హడావుడి చేస్తా పోయేవాళ్ళు. అనరాని మాట్లాడే వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళు జగన్ పిలిచి మరీ వాళ్ళకి ఇంకా మెచ్చుకునేవాడు, రకరకాలు చేసేవాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమన్నాడు, అసలు అల్లు అర్జున్ టాపిక్ వదిలేసేయండి, ఆ టాపిక్ ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళే చూసుకుంటారు, పార్టీలో ఎవరు ఏం మాట్లాడొద్దని అన్నారు. దాన్ని ఈ భూపతి రెడ్డి వచ్చి ఏ అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడు లాగే ఉండు, ఇక్కడ బతటానికి వచ్చావు, నువ్వు బతటానికి వచ్చి నువ్వేంటి మా రేవంత్ రెడ్డి అనరాని మాట్లాడుతున్నావు, ముందు క్షమాపణ చెప్పు, తేడా వస్తే మొత్తాన్ని పంపిస్తాం అంటూ ఆయన మాట్లాడిన విధానం చూసి మన దగ్గర కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు. అప్పుడు నేను చెప్పా అటువంటి అసలు ఎంకరేజ్ చేయొద్దు, పట్టించుకొని వదిలిపడేయండి అన్న. మరి పీసీసీ మహేష్ గారు సైతం చెప్పున్నారు ఎవరు ఇంకా అల్లు అర్జున్ టాపిక్ ఇన్వాల్వ్ కావద్దని. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడు వీరి మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఏకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రోళ్ళు అంటున్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ వాళ్ళే, ఆంధ్రోళ్ళు ఏంటి, సెటిలర్లు ఏంటి, మరాఠీ ఏంటి, గుజరాతీ ఎక్కడలో అయినా సరే ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళే అని అన్నారు. ఇదే కాంగ్రెస్ చెప్పింది గతంలో. ఈ ప్రాంతీయవాదాన్ని ప్రతిసారి రెచ్చగొట్టేది బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పటికీ అదే మళ్ళీ రెచ్చగొడుతూనే ఉంటారు. ఇప్పుడు కొత్త ఈ కాంగ్రెస్లో జాడ్యం పుట్టుకొచ్చింది ఆంధ్రోళ్ళు అంటూ, ఆ ఓయూ జేఎస్ అంటూ కొంతమంది. సో ఆ పేరు కూడా నాకు అనవసరం. ఇక్కడ తెలంగాణలో ఉంటున్న వాళ్ళు మొత్తం సెటిల్ అయ్యి ఇక్కడ ఉండటం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడెక్కడి నుంచి బతుకుతున్న లేదు ఎంతమంది, బట్ మాట్లాడితే ఆంధ్రోళ్ళ మీద పడతా ఉంటారు. ఏంటి నాకు అర్థం కాదు అసలు. అలా మూర్ఖులు అనమాట అట్లా అనేది. గుజరాత్ వాళ్ళ గురించి మాట్లాడరు, మారోడి గురించి మాట్లాడరు, ఈ అమ్మ జీవితాన్ని కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడరు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడరు. వచ్చి బ్రతడానికి వచ్చి వాడు బతుకుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా ఉంటూ ఇక్కడ ఆదాయానికి ఇవాళ హెల్ప్ అవుతూ ఉంటే వాళ్ళ మీద కూడా ఏడిపోయింటారు నాయన. మారండి ఎక్కడైనా సరే. పాయింట్కి వద్దాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు బ్రదర్, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడారు. ఏ టాపిక్? ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి సినీ ఫీల్డ్లో ఉన్నారు, మొత్తం ఇక్కడ స్టూడియోలు పెట్టుకున్నారు, స్టూడియోలు ఇక్కడ రెంట్కి ఇచ్చి వెళ్ళిపోవాలి, ఆంధ్రోళ్ళు ఇక్కడ ఉండొద్దు, సినిమా వాళ్ళు ఇక్కడ ఉంటే మేము చెప్పినట్టు వినాలని ఎవరైనా మాట్లాడుతుంటే మీరు పట్టించుకోదు, వదిలేసేయండి. అది గవర్నమెంట్ చూసుకునేది, మన పని మనం చేసుకున్నాం. సింపుల్గా చాలా బాగా ఏం చెప్పాడంటే మంచు విష్ణు బ్రదర్, ఎవరో ఏదేదో మాట్లాడతారు, మనమంతా సినిమా వాళ్ళం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లం, మనం డ్యూటీ ఏంటి, సినిమాలు చేసుకోవాలి, వచ్చిన డబ్బుని ట్యాక్స్ కట్టుకోవాలి, మిగతా డబ్బులను దాచుకోవాలి, మన పిల్లల్ని మనం చక్కగా పెంచుకోవాలి. మనం చేస్తుంది అదే. ఎవడో ఏదో మాట్లాడితే అది మనకు సంబంధం లేదు. సినిమా వాళ్ళు అన్నాక ప్రాంతాలకు సంబంధం లేదు. సినిమా వాళ్ళు అన్నప్పుడు అందరు వాళ్ళు సింపుల్గా చెప్పాడు. నేను అదే చెప్తున్నా. మీరు కూడా ఎవడో వాడి గుర్తింపు కోసం ఎవడెవడో ప్రాంతీయవాదం రెచ్చగొట్టి కంపు చేద్దాం అనుకున్నాడు అంటే మీరు పట్టించుకోవద్దు, వదిలేసేయండి.